మేడ్చల్ జిల్లా గట్కేసర్ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన తిక్క సందీప్ నిన్న ఉదయం ములుగు జిల్లాలో ల్యాండ్ మైన్ పేలి చనిపోయాడు. చనిపోయిన సందీప్ మృతదేహాన్ని నివాళులు అర్పించారు మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ గౌతమ్ పుట్రో. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు అంతా వారి కుటుంబాలను అలాగే మిత్రులను వదిలి వారి వీధిలో భాగంగా ఉద్యోగం చేస్తారని అన్నారు. నక్సలైట్స్ ఇలా మందు పాత్రలు పెట్టి గ్రేహాండ్స్ పోలీసులను చంపారని ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సందీప్ కుటుంబానికి ₹1,00,00,000 భార్య పావనికి ఉద్యోగం, 8 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, 300 గజాల ఫ్లాట్, తమ్ముడికి పోలీస్ శాఖలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. సందీప్ అంత్యక్రియల్లో భౌతిక కాయానికి మోసిన పోలీసులు, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్తా ఉంది. ఈ మధ్యలో కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, శాంతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఎక్కడ కూడా వెనకాడం, శాంతి చర్చలు జరిపే ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పినప్పటికీ అమాయకులైన మా పోలీస్ సోదరులు ఈ విధంగా బలి కావడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. దీన్ని ఎప్పటికైనా ఆపు చేయాలని ఖచ్చితంగా ఈ సంఘటనను ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే వృత్తి ధర్మంలో భాగంగా పోలీస్ సోదరులు వారి కుటుంబాలను వదిలి, మొత్తం వారికి సంబంధించిన మిత్రులను వదిలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని ఎక్కడ పని చేయమంటే అక్కడ పనిచేస్తూ, ప్రత్యేకంగా ఇట్లాంటి బలగాల విషయంలో ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్న పోలీస్ సిబ్బంది వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండే కార్యాచరణ తీసుకుంటాం, వారికి అండగా నిలబడతాం. మనోధైర్యం కోల్పోకుండా మా విధమైన మాకు ప్రభుత్వ పరంగా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మా పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన పోలీస్ సోదరులకు కూడా గట్టిగా ఈరోజు మీరు పోరాటం చేస్తూ ప్రాణాలను కాపాడుతూ ముందుకెళ్తూ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి ఎప్పుడు కూడా వారు చేసే ప్రతి ప్రయత్నానికి వెనుదండగా ఉంటామని మరొకసారి వారి కుటుంబ సభ్యులకు మేము ప్రభుత్వ పక్షాన, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు అందరం కూడా వచ్చి వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. చనిపోయిన సోదరుడు సందీప్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతా ఉన్నాం. కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్తా ఉంది. ఈ మధ్యలో కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, శాంతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఎక్కడ కూడా వెనకాడం, శాంతి చర్చలు జరిపే ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పినప్పటికీ అమాయకులైన మా పోలీస్ సోదరులు ఈ విధంగా బలి కావడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. దీన్ని ఎప్పటికైనా ఆపు చేయాలని ఖచ్చితంగా ఈ సంఘటనను ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే వృత్తి ధర్మంలో భాగంగా పోలీస్ సోదరులు వారి కుటుంబాలను వదిలి, మొత్తం వారికి సంబంధించిన మిత్రులను వదిలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని ఎక్కడ పని చేయమంటే అక్కడ పనిచేస్తూ, ప్రత్యేకంగా ఇట్లాంటి బలగాల విషయంలో ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్న పోలీస్ సిబ్బంది వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండే కార్యాచరణ తీసుకుంటాం, వారికి అండగా నిలబడతాం. మనోధైర్యం కోల్పోకుండా మా విధమైన మాకు ప్రభుత్వ పరంగా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మా పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన పోలీస్ సోదరులకు కూడా గట్టిగా ఈరోజు మీరు పోరాటం చేస్తూ ప్రాణాలను కాపాడుతూ ముందుకెళ్తూ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి ఎప్పుడు కూడా వారు చేసే ప్రతి ప్రయత్నానికి వెనుదండగా ఉంటామని మరొకసారి వారి కుటుంబ సభ్యులకు మేము ప్రభుత్వ పక్షాన, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు అందరం కూడా వచ్చి వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. చనిపోయిన సోదరుడు సందీప్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతా ఉన్నాం.